నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎనుమాముల వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆర్తిదారుల నిరసన. ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం, మెట్పల్లిలో సూర్య ఆసుపత్రి నిర్లక్ష్యం, బాధితుడి ఆవేదన. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ అత్యవసర సమావేశం. ఆ కోపం మీద వాటిపై ప్రదర్శించాలి ఇరాన్ మంత్రి ఆరాగ్జీ. ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని అమెరికా. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. ఖమేనీ మృతితో ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఇక ఈ ఘర్షణలో 3 అమెరికా సైనికులు మృతి చెందినట్లు నిర్ధారణకొచ్చింది. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా సంయుక్త దాడులు కొనసాగిస్తోంది. ఇక మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దృఢంగా అలుముకున్నాయి. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. పాముతల నరికేశామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ దాడితో ఇకపై ఐఆర్జీసీకి ప్రధాన కార్యాలయం అంటూ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఆదివారం సెంటికామ్ విడుదల చేసింది ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. గత 47 ఏళ్లలో ఐఆర్జీసీ 1000 మందికి పైగా అమెరికన్ల మృతికి కారణమైంది. నిన్నటి భారీ దాడితో ఆ పాము తల నరికేశాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికా సొంతమని సెంటికామ్ పేర్కొంది. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ పై శనివారం నుంచి సంయుక్త సైనిక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనిక కమాండర్లు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇప్పటి వరకు తమ సైనికుల్లో 3 మరణించగా మరో 5 తీవ్రంగా గాయపడినట్లు సెంట్కామ్ అధికారికంగా ధృవీకరించింది. ఇరు పక్షాల దాడులను కొనసాగిస్తామని ప్రకటించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. 2 రోజుల రాష్ట్రాల పర్యటన ముగించుకొని ఢిల్లీకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దేశ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు చేయడం, ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామాల దృష్ట్యా భారత్ అప్రమత్తమైంది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి పర్యటనను ముగించుకొని రాత్రి 9:30 సమయంలో ప్రధాని ఢిల్లీ చేరుకున్నారు. వచ్చిన వెంటనే రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన సిసిఎస్ బృందంతో సమావేశమవుతారు. ఈ అత్యవసర భేటీలో ప్రధానంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, భారత్ పై వాటి ప్రభావం గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా యుఏఈ, ఇతర గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత, ఇంధన భద్రత, సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అవసరమైతే భారతీయులను స్వదేశానికి రప్పించుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపైన చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు మోదీ సర్కార్ ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నగర శివార్లోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన పేదలకు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇక్కడ భూ ఆక్రమణ తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అర్హులైన పేదలకు ఈ నెల 15వ తేదీలోగా నివాస స్థలాల పట్టాతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కింద 5 లక్షల మొత్తాన్ని మంజూరు చేస్తామని ప్రకటించారు. అంతేకాక పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల నుంచి ఆయా మొత్తాలను రికవరీ చేసి బాధితులకు ఇప్పిస్తామని భరోసా కల్పించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ లో వెలుగుమట్ల బాధితులతో చర్చించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని, బాధితులు ఎవరైనా డబ్బులు ఇస్తే తమకు సమాచారం అందించాలన్నారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులతో అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతంలో ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి భరోసా కల్పించారు. వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని, తాము
తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్టు తెలిపారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్యాయం జరిగే ప్రసక్తే ఉండదన్నారు. వెలుగుమట్ల ప్రభుత్వ భూదాన్ భూముల ఆక్రమణలో తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వచ్చినట్లు కొంతమంది బాధితులు తెలియక అక్కడ ఇండ్లు పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి తెలిపారు. వెలుగుమట్ల సంఘటనలో బాధితులు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారో, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణంగా విచారణ చేయించి నిరుపేదలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వారు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. అటువంటి వారికి కాకుండా మిగిలిన అర్హులైన పేదలందరికీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో సంబంధిత బాధితులు సొంత ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. పేపర్ ఉందో కదా, ఆ పేపర్ శానిటీ కూడా ఏందో మనకు తెలియదు కాదు. మీ యూట్యూబ్ లో ఆట్యూబుల్ అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధుండాలా. పేదవాడు అంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్ లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? జరిగిన సందర్భం ఏందో చెప్పారా? ఈ పేదవాడికి కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించారా? ఈ పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉండి ఉంటే 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించే నాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టిలేదు? పేదవాడు కరెంటు లైట్ లేకపోతే కిరోసిన్ పెట్టి జీవితాన్ని గడుపుకుంటున్నాడు. బిక్కు బిక్కుమనుకుంటూ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈ రోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సూర్య ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగి ప్రాణాలతో చెలగాటమాడుతూ కేవలం ఫీజుల కోసమే వైద్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాయకల్ మండలం మహితాపూర్ గ్రామానికి చెందిన రఘుపతి అనే వ్యక్తి గొంతులో చేపములు ఇరుక్కోవడంతో అత్యవసరంగా మెట్పల్లిలోని సూర్య ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే అసలు కథ మొదలైంది. ఓపీ పేరుతో 300, ఎండోస్కోపీ పేరుతో మరో 800 వసూలు చేశారు. ఆసుపత్రిలో ఈఎన్టీ స్పెషలిస్ట్ అందుబాటులో లేకపోయినా ఉన్నట్లు నమ్మించి పరీక్షలు నిర్వహించారు. తీరా చూస్తే ఎండోస్కోపీ చేసినట్లు నటించి ముళ్ళు కనిపించడం లేదని రోగికి గ్లూకోజ్ ఎక్కించే ప్రయత్నం చేశారు. స్పెషలిస్ట్ ఎక్కడా అని బాధితుడు ప్రశ్నించగా పెద్ద సార్ సాయంత్రం వస్తారు, ఇప్పుడు చూసింది కేవలం ఎంబీబీఎస్ డాక్టరే అని సిబ్బంది సమాధానం ఇవ్వటం గమనార్హం. గతంలో కూడా ఈ ఆసుపత్రిని అధికారులు పలుమార్లు సీజ్ చేసినా వీరి తీరు మారలేదని బాధితుడు వాపోతున్నాడు. ఇది వైద్య సేవలా లేక పక్క వాణిజ్య ధోరణ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి ప్రతినిధి ప్రవీణ్ స్పందిస్తూ ఈఎన్టీ డాక్టర్లు కేవలం సర్జరీలకే వస్తారని, ఓపీని ఎంబీబీఎస్ వైద్యులే చూస్తారని సమర్థించుకున్నారు. అయితే నిపుణులు లేని విషయాన్ని రోగికి ముందుగానే ఎందుకు చెప్పలేదు, ఎండోస్కోపీ ఫీజు ఎందుకు వసూలు చేశారు అనే ప్రశ్నలకు సమాధానం కరువైంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సూర్య ఆసుపత్రిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు మరియు స్థానికులు కోరుతున్నారు.
ఎవరు? ఏం పేరు సార్ పేరు? ఇప్పుడు వచ్చే సార్ పేరు? ప్రవీణ్ అంటే కొంచెం బ్లాక్ ఉంటాడు. అట్లా కాదు అమ్మా, ఇప్పుడు ఫీజు కట్టినాం కదా. సార్ ఎట్లా అంటే నేను ఉండగా నేను ఎట్లా బయటకు వెళ్తే వేరే సార్ సార్ అంటారు. మేము ఆల్రెడీ అడుగుతాం. ఇప్పుడు మీరు అడిగింది సార్ ఉన్నారంటే ఉన్నారండి చూపిస్తాం. ఇప్పుడు అసలు సార్ కావాలని అంటే వెయిట్ చేసిపోయినట్టు తప్పదు. అదే విషయం ముందు చెప్పచ్చు కదా. సార్ లేరని చెప్పి ప్రవీణ్ సార్ లేరని చెప్తే అయిపోతాయి కదా. మీరు సార్ ఉన్నారంటే మేము ఉన్నారని చెప్తున్నాం. ప్రవీణ్ సార్ అంటే మీరు మీరు చెప్తే మేము కూడా చెప్తుంది కదా. ఇప్పుడు గొంతు చూస్తే ప్రవీణ్ సార్ మాలమాట, ఈయనేమో ఎంబీబీఎస్ చూస్తాడు సార్ మొత్తం. ఈరోజు సుమారు అంటే 4 గంటల ప్రాంతంలో మెట్పల్లిలోని సూర్య హాస్పిటల్ వద్దకు రావడం జరిగింది. చేపముళ్ళు ఇరుక్కున్నది గొంతులో అని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్కి వస్తే ముందుగా ఓపీ ఫీజు అని చెప్పేసి 300 తీసుకున్నారు. తర్వాత డాక్టర్ ఉన్నారా అంటే ఉన్నారా అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఎండోస్కోపీ చేయాలని చెప్పేసి మళ్ళీ 800 అంటే 800 కూడా పే చేసినాము. తర్వాత ఎవరు ఎంబీబీఎస్ అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ వచ్చేసి ఎండోస్కోపీ గొంతులో పెట్టి చూడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సార్ రావాలి, మీకు గ్లూకోజ్ ఎక్కియాలి, టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే డాక్టర్ ఇవరిదాకా చూసింది ఎవరు అంటే ఆ సార్ చిన్న సారు, మిగతా పెద్ద సార్ వేరే సార్ వస్తారు ప్రవీణ్ సారు, ఆయన వచ్చిన తర్వాత చూస్తారని చెప్పారు. మేము ఫస్ట్ వస్తేనే అడిగినాం, మరి డాక్టర్ గారు ఇప్పుడు నాకు చేపముళ్ళు ఇరుక్కుంది ఇక్కడ వస్తారా రారా అని చెప్పేసి అడిగినాం. అడిగితే ఉన్నారని చెప్పారు. ఇప్పుడేమో సార్ లేరు వచ్చేదాకాలు అంటే ఇట్లా డబ్బులు ముందుగానే గుంజుకొని వసూలు చేసుకొని తర్వాత వైద్యులు లేకున్నా వైద్యులు ఉన్నారా అని చెప్తూ ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏంటి వైద్యులు ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఏంటి వైద్యులు ఉన్నారని చెప్పేసి ఇప్పుడు మేమేదైనా తెలిసి తెలియక వచ్చిన పేషెంట్లకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ గతంలో కూడా ఈ హాస్పిటల్ని ఉన్నతాధికారులు 3 సార్లు సీజ్ చేసినట్లు తెలిసింది. దీని మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీల తొలగింపు ఘటన. భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరి గడ్డపై బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయటాన్ని కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేక ఈ చర్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని మున్సిపల్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి అర్ధరాత్రి సమయంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని వారు విమర్శించారు. ఈ విషయంపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
సురేందర్ గారు మీకు ప్లేస్ లేదంటే చెప్పండి, మేము చేస్తాము. మీకు ప్లేస్ లేదా, పెట్టుకున్న ప్లేస్ లేకుండా చెప్పండి, చూస్తాం మేము. వాళ్ళు చూసుకోవాలి, ఈ అర్ధరాత్రి వాళ్ళు రాస్తారు, మీకు ఫోన్ చేయవచ్చు. మీరు ఒక్కొక్క సిబ్బందికి 5 సార్లు ఫోన్ చేసి మీరు రాగమంది పోలు 9 పోలు వదిలిపెట్టి మొత్తం పోలన్నీ 250 ఫ్లెక్సీలు పీకిరు సార్. ఇది పద్ధతేనా సార్? 250 ఫ్లెక్సీలు పీకిరు. పెద్దమంది చెప్పారు సార్, ఆ పోలకి వేసుకుంటాను చెప్పారు సార్. నేనున్నా సార్ అలా మీరు మాట్లాడినప్పుడు. మీకు ఏ ఇబ్బంది కావట్లేదు, అటువంటి పరిస్థితి అది తీయాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు నేను అవి ఉన్నాయి, అవి తీయవు. కొన్ని రిస్ట్రిక్షన్ కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తున్నాం అని చెప్పినాం. అది మన రకరకాలతో మాట్లాడినాం. ఇక మళ్ళీ మీరు అందరూ వచ్చి న్యూసెన్స్ చేస్తే బాగుంటుంది. ఒక పెద్ద మనిషిగా ఒక రెస్పెక్ట్ ఒకటి మాట్లాడినాం అంతే. మీకు ఏమైనా ట్రాఫిక్ కానీ దేనికి ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాం. మేమే వేసుకోవాలి. ఇబ్బంది కాదు వచ్చేది, మేమే తీస్తాం సార్. మీకు దేనికి ఇబ్బంది అవుతుంది అసలు? అది మీకు ఏది ఇబ్బంది అవుతుంది, ఎక్కడ ఇబ్బంది అవుతుంది సార్ చెప్పండి సార్. మేము ఇబ్బంది లేని కూడా పెట్టుకున్నాం సార్. మేము ఇబ్బంది లేని 40 ఏళ్ళు రాజకీయం చేసిండు రాగన్న, చైర్మన్ అయ్యిండు. సంతోష్ కోసం మేము పెట్టుకున్నాం. ఒక 20 రోజులు, నెల రోజులు ఉంచుకున్నాం సార్ మేము. అవి మీకేమైనా మీకు ట్రాఫిక్ కానీ మీకు మీ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా ఇబ్బంది అయితే చెప్పుడు మేమే తీసుకుపోయి ఎక్కడ వెళ్ళినా అక్కడ వేసుకుంటాం సార్. మేము మేమెందుకు మాట్లాడతాం సార్? అక్కడ మాట్లాడా చెప్పినావు, మంచిగా చెప్పావు. ఎందుకు వచ్చారు మీరు? లక్ష రూపాయలు ఇస్తారు కూడా సార్. సంవత్సరాలు నడపదు. ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు? నైట్ ఎందుకు పిలిచిన వాళ్ళను? ఈ నైట్ ఎందుకు పిలిచిర్రు? పిలిస్తే మేము మా ముక్కోవద్దు. అక్కడ కందుకూరు బాబు 12వ వార్డు కౌన్సిలర్ బాబు. ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే మేము రూలింగ్ గవర్నమెంట్ లేవు. గెలిచిన తృప్తి లేకుండా ఓడిపోయిన వాళ్ళకే ఇంటుంటే గెలిచిన వాళ్ళ పరిస్థితి మరే కట్రి. అందుకేగా ఈ రాత్రి పూట ఇవ్వాలా, ఈ రాత్రి పూట ఫ్లెక్సీలు మొత్తం మా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలి, మా మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలి, ఇవి కట్టాలి. అంతే కదా, అది విషయం. రైట్ ఓకే. అందుకే ఇంత పెద్ద బందోబస్తులా, ఇంత భారీ బందోబస్తులా? అరే మాకు ఈ ఆడలు సిబ్బంది ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. వ్యవస్థ మా మున్సిపాలిటీ సిబ్బంది సార్, మామూలు సార్. 20 ఏళ్ళ చరిత్రలో వాళ్ళ ఈ రాత్రి వాళ్ళ ఈ నైట్ వాళ్ళు తీసుకొచ్చే కర్మ ఏం సార్? వాళ్ళకి కర్మ ఏంది? వాళ్ళకు రాత్రి జీతం తగ్గట్లే. పార్టీలు కూడా పెట్టొద్దు మాకు ఇస్తే. మరి ఇప్పుడు ఈ తీయంగానే వేరే పార్టీ ఎట్లా పెట్టిస్తారు? రెడీగా ఉన్నాయి ఆడ బడిగా ఉంది, బండి రెడీగా ఉంది. మరి తీయద్దు. మనం ఏదో మాకుండా వాళ్ళకి ప్లేస్ లేదన్నట్టు కాదు సార్. పెట్టుకోండి, ఆ మూల పెట్టుకోండి, ఇంకో మూల పెట్టుకోండి. చెప్పుర్రి ఇలా ఎంత సార్? ఇది బాబు ఆర్గ్యుమెంట్ వద్దు. నేను రకన్నా చెప్పినా అని చెప్పినా నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తా మేము ఛాన్స్ వస్తుంది. మాకు నోరు ఉంది, మాకు అన్ని ఉన్నాయి. నేను మంచితనంగా చెప్తున్నా, కొట్టావు చట్ట ప్రకారం చేస్తావు. నేను ఒక పెద్ద మనిషి చెప్పినా నువ్వు మాట్లాడని చెప్పు. నీకు అన్ని ఈ దిశాయి పెట్టాలన్నా సార్ చట్టంలో ఈ దిశాయి పెట్టాలన్నా సార్.
భూపాలపల్లి పోలీసులు ఓ రైతు ఆర్తిదారునిపై కేసు పెట్టడంతో నిరసనగా కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాడు అర్తిదారులు. వరంగల్ కు చెందిన రైతు అర్తిదారుడు భూపాలపల్లి నుంచి మిర్చి బస్తాలు తీసుకుని వస్తుండగా దొంగ మిర్చి రవాణా చేస్తున్నారంటూ భూపాలపల్లి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్తిదారులు సంఘం పెనుమాముల మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు. వ్యాపారుల నిరసనతో ఎనుమాముల మార్కెట్ లో కొనుగోలు నిలిచిపోయింది. జిల్లా అధికారులు స్పందించే వరకు ఆందోళన విరమించేదే లేదంటూ మార్కెట్ ప్రధాన కార్యాలయం ముందు వ్యాపారులు బైఠాయించారు. వ్యాపారుల ఆందోళనతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారస్తుల పట్ల ఏ అధికారైనా కూడా అవసరం ఉంటుంది. తీరు మార్చుకోవాలి. దయచేసి భూపాలపల్లి సిఐ గారు వివరించిన తీరు అని ఆక్షేపణ అందరం కూడా ఏకతాటిపై ఉంటేనే, ఎందుకంటే మార్కెట్ అంటేనే దాన్ని ఒక చిన్న చూపుగా చూడకుండా ఉండాలని చెప్పండి. మనందరం కూడా ఇదే రకంగా ఐక్యంగా ఉండాలని చెప్పని ఈ రకంగా ఈనాటి కార్యక్రమాలు భాగస్వామ్యం కుమార్తెల సంఘం కార్యదర్శి సులభం వేణుగోపాల్ మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈ రోడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అతి శిక్షణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి చేసినటువంటి వ్యాపారస్తులకు కుమార్తెల సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఓ ఇనుప సామాన్ బండి అమ్మే టైంకు ఓ నా మోటార్ పోయిందని చెప్పి రైతు అక్కడ తీసుకొచ్చిన వీళ్ళందరినీ తీసుకుపోయి కేసులు పెడితే అది బయటపడుతుంది. కానీ ఒక లైసెన్స్డ్ వ్యాపారస్తులను ఈ రకంగా చేయడం వల్ల అసలు రాబోయే రోజులలో ఒక దొంగగా ముద్రేయడమే వాళ్ళు నేర్చుకున్నారు తప్ప ఇంతమంది జీవనం కొనసాగుతుంది, ఇంతమంది కార్మికులకు ఇది నిదర్శనం తెలవాలి. అసలు చాంబరులను కానీ వ్యాపారస్తులను కానీ మార్కెట్ వర్గాల మీద ఏదన్నా ఆరోపణ చేసే ముందు అన్ని మనం తెలుసుకునే పోవాలి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేమి మృతిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మరక్షణకు ఎలాంటి పరిమితులు లేవన్నారు విదేశాంగ మంత్రి అబ్బాస్. అమెరికా ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను బాహాటంగానే ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. తమ దేశ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేమిని హతమార్చడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆత్మరక్షణ విషయంలో తమకు ఎలాంటి పరిమితులు హద్దులు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ ఆరగ్జీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరగ్జీ మాట్లాడుతూ తమ సుప్రీం లీడర్ ను హత్య చేయడం చాలా తీవ్రమైన చర్య అని అన్నారు. అమెరికా ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను బాహాటంగా ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత సంక్లిష్టంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఆత్మరక్షణలో భాగంగా అమెరికా దురాక్రమణకు ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నామన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో కేవలం అమెరికా బలగాలు స్థానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెప్పారు. గల్ఫ్ దేశాలతో తమకు ఇబ్బందులు లేవని, వారితో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలపై ఆయా దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కొన్ని దేశాలు తమపై ఆగ్రహంగా ఉన్నాయని, అయితే ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ అమెరికాలే మొదలు పెట్టాయని, కావున ఈ కోపం మీద వాటిపై ప్రదర్శించాలన్నారు. దాడులను ఆపాలని, తమపై కాకుండా ఆ రెండు దేశాలపై ఒత్తిడిని తీసుకురావాలని అరాగ్జీ హితవు పలికారు. దేశంలో నాయకత్వ మార్పు ప్రక్రియపై మాట్లాడుతూ సుప్రీం లీడర్ ఎన్నిక విధి విధానాల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచినట్టు తెలిపారు. కొత్త లీడర్ను ఎన్నుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రతిదీ న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అనుగుణంగా కొనసాగుతుందని తెలిపారు. ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ సుమారు 4 వారాల్లో ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఈ సైనిక చర్యలో తొలిసారిగా అమెరికా సైనికులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ కొత్త నాయకత్వంలో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా సంకేతాలిచ్చారు. ఆదివారం పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా అమెరికాకు నష్టం వాటిల్లినట్లు అంగీకరించారు. కువైట్లోని స్థావరంలో ఉన్న అమెరికా సైనికుల్లో 3 మరణించగా మరో 5 తీవ్రంగా గాయపడినట్లు
చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇది చాలా పెద్ద దేశం, అందుకే దీనికి 4 వారాలు లేదా అంతకంటే తక్కువ సమయం పట్టొచ్చని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అణ్వాయుధాలు సంపాదించకుండా ఇరాన్ను నిరోధించడం, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తో కలిసి ఈ సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ వివరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఏర్పడిన కొత్త నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను అంగీకరించానని చెప్పారు. వారు చర్చలు కోరుకుంటున్నారు, నేను దానికి అంగీకరించాను అని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎనుమాముల వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆర్తిదారుల నిరసన. ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం, మెట్పల్లిలో సూర్య ఆసుపత్రి నిర్లక్ష్యం, బాధితుడి ఆవేదన. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ అత్యవసర సమావేశం. ఆ కోపం మీద వాటిపై ప్రదర్శించాలి ఇరాన్ మంత్రి ఆరాగ్జీ. ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని అమెరికా.